హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ చట్నీని తయారు చేసి చూపించబోతున్నానండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఒక చిన్న దోసకాయ ముక్క కట్ చేసి పెట్టుకున్నాను. చేదుగా ఉందో లేదో అని చెప్పి నేను గింజలు ముక్క తిని చెక్ చేసి పెట్టాను. బాగుంది దోసకాయ. 2 టమాటాలు అండ్ 4 బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ 8 to 10 మిర్చి. ఇది మీకు ఇంకొంచెం కారం తినాలనుకుంటే ఇంకొక 2-3 యాడ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. అండ్ వీటితో పాటు కొత్తిమీర శుభ్రంగా కడిగి పెట్టేసుకుని రెడీగా పెట్టుకున్నాను. అండ్ చింతపండు. సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. మామూలుగా అయితే మనం దోసకాయ టమాటా కాంబినేషన్తో చట్నీ చేసుకుంటాం కదా. సో వీటితో పాటు నేను బెండకాయ కూడా యాడ్ చేశాను అన్నమాట. అది ఈ చట్నీ యొక్క స్పెషాలిటీ. అండ్ దీనికి మా వాళ్ళు ఒక సూపర్బ్ పేరు పెట్టారండి. అది మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా నేర్చుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి హాట్గా సర్వ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మన చట్నీని రెడీ చేసుకుందామా? ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో నూనె వేసుకుంటాను. ఇప్పుడు నేను తిరగమూత వేస్తాను అన్నమాట. అంటే పోపు నూనె వేసుకున్నాను. ఈ నూనె కాగాక ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. నూనె కాగిందండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, 4 మెంతి గింజలు, కొన్ని ధనియాలు. ఇందులో నేను ఎండుమిర్చి వేయట్లేదండి. సో ఓన్లీ పచ్చిమిర్చితో చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ తిరగమాత వేగిపోయింది. పక్కకు తీసి పెట్టుకుంటాను. మిక్సీ వేయాలి కదా. పోపుని మిక్సీ జార్లో తీసేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని కాస్త నూనె మిగిలింది. ఇంకొంచెం నూనె వేసుకోండి, కాస్త చాలు. ఈ నూనె కాగాక మన దోసకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, మిర్చి వేసేసేసి ఉడకబెట్టుకుందాం. నూనె కాగిందండి. ఫస్ట్ దోసకాయ ముక్కలు నేను వేసేసుకుంటున్నాను. తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను అండి. ఇది కాస్త మగ్గాక అప్పుడు నేను టమాటాలు వేసుకుంటాను అన్నమాట. ఒకసారి తిప్పేసుకుందాము. వీటిని మంచిగా సిమ్లో పెట్టి ఇవి మగ్గించుకోండి. మూత పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతాయి. మూత పెడదాం. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. బెండకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు మగ్గేయలేదు. ఈ టమాటాలు కూడా మనం ఇందులో కలిపేసుకుందాం. ఒకసారి కలిపేస్తాం. మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టి మగ్గించుకుందామండి. 2 minutes అయింది. చూద్దాము ఉడికాయో లేదో. దాదాపుగా మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను కట్ చేసుకున్న కొత్తిమీర, చింతపండు వేసేసి ఇంకొక 2 minutes మూత పెట్టి పెడతాను. చల్లారాక మిక్సీ వేసేసుకోవటమే. చూద్దాము మగ్గిపోయాయో లేదో. చక్కగా మగ్గిపోయాయండి. బెండకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, కొత్తిమీర అన్నీ మంచిగా శుభ్రంగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకొని అండ్ ఇది చల్లారాక సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఈ మిశ్రమం చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులోనే తగినంత ఉప్పు వేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందాం.
ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. ముక్కల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మిగిలినవి కూడా వేసేసానండి. ఇప్పుడు మిక్సీ చేద్దాం. అయిపోయింది. తిరగమాత వేసుకుంటే మన చట్నీ రెడీ. తిరగమాత వేసుకుందామండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసాను ఇందులో. ఇది కాగాక మనం మినపప్పు శనగపప్పు వేసుకుందాము. కాసిన ఇది మంచిగా వేగాక అప్పుడు జీలకర్ర వేసుకుందాం. కాస్త జీలకర్ర, ఇది కూడా వేగిపోయిందండి. స్టవ్ ఆపేద్దాం. కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇది పచ్చడిలోకి వేసేసుకుందాం. దీని పేరేంటో ఫైనల్లో చెప్తానన్నాను కదా. దీని పేరు మా వాళ్ళు జిగురు పచ్చడి అని పెట్టారండి. ఎందుకంటే బెండకాయ ఉంది కదా, అందుకని. సో మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి అన్నంలోకి హాట్గా సర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.